వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఢిల్లీ రీజియన్కి సంబంధించి మనకు ప్రధానంగా కొన్ని జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క జాబ్స్ మంచి జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేవరకు మనకి టీచింగ్, నాన్ టీచింగ్కి సంబంధించి పోస్టులు ప్రధానంగా రావడం జరిగింది. ఈ యొక్క పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వీటి శాలరీస్ కానివ్వండి, అదేవిధంగా దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా అప్లికేషన్ విధానం, దీని అన్నింటికి సంబంధించి మనం అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా మీకు అన్నీ కూడా చాలా ఈజియెస్ట్ మెథడ్లో అర్థమవుతాయి అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 2022-23 ఇంటర్వ్యూ ఆఫ్ పార్ట్ టైం కాంట్రాక్చువల్ ప్యానల్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, క్లియర్గా మెన్షన్ చేసి. లోపలికి వెళ్దాం డీటెయిల్స్లోకి. ప్రధానంగా ఇదిగోండి, ఇక్కడ మనకి పీజీటీకి సంబంధించి ఫాలోయింగ్ రేట్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. పోస్టుకి సంబంధించి పీజీటీ పోస్టుకు 27,500 పర్ మంత్లీ, టీజీటీ పోస్టుకు 26,250 పర్ మంత్లీ అనమాట. పీఆర్టీకి వచ్చి 21,250 పర్ మంత్లీ. ఇక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 26,250. అదేవిధంగా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేటిగా 21,250. స్పోర్ట్స్ కోచ్ ఫర్ ప్రైమరీ క్లాసెస్కి సంబంధించి 21,250 రూపీస్ అనమాట. ఇంకా స్పోర్ట్స్ కోచ్ ఫర్ సీనియర్ సెకండరీ క్లాసెస్ సంబంధించి అయితే 26,250 ఫర్ మంత్లీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్ట్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఫర్ ప్రైమరీ క్లాసెస్ 21,250 రూపీస్ పర్ మంత్లీ. ఇంకా ఆర్ట్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ఫర్ సెకండరీ ఆర్ సీనియర్ సెకండరీ క్లాసెస్ సంబంధించి 26,250 పర్ మంత్లీ అనమాట. స్పెషల్ ఎడ్యుకేటర్ వచ్చేప్పటికి 21,250 పర్ మంత్లీ. కౌన్సిలర్కి వచ్చేప్పటికి 26,000 అబవ్ అనమాట. ఇక మ్యూజిక్ కోచ్కి వచ్చేప్పటికి 21,000 అబవ్. టీజీటీ పి అండ్ హెచ్ఈ అంటూ కూడా ఇవ్వడం జరిగింది, 26,000 అబవ్. టీజీటీ డబ్ల్యూటీ 26,000. టీజీటీ యోగాకి సంబంధించి లైబ్రరీని వచ్చేప్పటికి ఇక్కడ మన ప్రధానంగా 26,250 రూపీస్. అదేవిధంగా డాక్టర్కి వచ్చేప్పటికి 1,000 పర్ వర్కింగ్ డే అనమాట. నర్స్కి వచ్చేటి 750 పర్ వర్కింగ్ డే అంటూ కూడా క్లియర్గా మనకి శాలరీస్కి సంబంధించి అయితే ప్రతి అప్డేట్ క్లియర్గా మనం చూడడం జరిగింది. ఇప్పుడు వచ్చేప్పటికి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మనకి ప్రతి జాబ్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్స్ ఫర్ కౌన్సిలర్కి సంబంధించి, ఇక అదేవిధంగా మనం జాబ్ డిస్క్రిప్షన్స్ ఫర్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్షన్ కోచ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సంబంధిత సబ్జెక్టులు ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ పాయింట్స్ అన్నమాట. ఇంకా వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి మనకి డేట్స్ కూడా రకరకాల రీజియన్స్ సంబంధించి కేంద్రీయ విద్యాలయ ఏజీఆర్ ఢిల్లీ సంబంధించి ఈ యొక్క గూగుల్ సైట్స్ అంటే మెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి వెబ్సైట్ లింక్స్ కూడా ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సెక్టర్ 8 రోహిణి ఢిల్లీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అంటూ రకరకాల సంబంధించి. సో క్లస్టర్ 1, క్లస్టర్ 2 సంబంధించి టోటల్ 10 KVS అంటూ కేంద్రీయ విద్యాలయం. ఇవన్నీ పోస్టులు అయితే మెయింటైన్ చేయలేదు ఇంకా. చూద్దాం, ఇదిగోండి ఇక్కడ ముందుకెళ్దాం ఇంకా. ఇదిగోండి పీజీటీ ఇంగ్లీష్ అనమాట. సబ్జెక్ట్కి సంబంధించి హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్. ఇక్కడ మనకి స్పెషలైజేషన్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది. హిస్టరీ దాకా బయాలజీ, మ్యాథ్స్ కూడా కామర్స్కి సంబంధించి. అదేవిధంగా జియోగ్రఫీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఫుడ్ ప్రొడక్షన్ అండ్ టూరిజం సంబంధించి. ఇక బీఎడ్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిజర్వ్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట. పీజీటీ పోస్టులు కంపల్సరీ బీఎడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫర్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ సంబంధిత దాంట్లో మనం ఖచ్చితంగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇవన్నీ కలిగి ఉండాలి. బయోటెక్నాలజీకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. పీజీటీ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ టూరిజం సంబంధించి ప్రతిదానికి మనం అంతా ఎక్స్ప్లెనేషన్ చేయలేమన్నమాట.
ముఖ్యంగా ఏంటంటే ఖచ్చితంగా ఏ యొక్క జాబ్కి ఆ జాబ్కి కంపల్సరీగా ఆ యొక్క సర్టిఫికేట్ ఉండాలి. అదనంగా వచ్చేప్పటికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో మనకి అడగడం జరిగింది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇంకో వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి మినిమం అంటూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. టీజీటీ ఇంగ్లీషు, హిందీ, ఎస్ఎస్టీ, సైన్స్, సాంస్క్రిట్, మ్యాథ్స్ అనమాట. ఇంకా మనకి లైబ్రరీన్ జాబ్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎల్ఎస్సీ ఆర్ గ్రాడ్యుయేట్, ఎంఎల్ఎస్సీ అడగడం జరిగింది అనమాట. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అని కూడా ఇవ్వడం జరిగింది. డిజేబుల్ క్వాలిఫైడ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే ఇవ్వడం జరిగింది. టీజీటీ, డబ్ల్యూటీకి సంబంధించి కానివ్వండి, డిజేబుల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. సో పోస్ట్ ఆఫ్ ది టీజీటీ ఎస్సెట్ అంటూ కూడా క్లియర్గా వీటిని మనకి పోస్ట్ ఓజీకి సంబంధించి పిఆర్టీ పోస్టులు కానివ్వండి, లైబ్రరీన్ పోస్టులు కానివ్వండి, టీఆర్టీ కానివ్వండి, వీటన్ని టీజీటీకి సంబంధించి క్లియర్గా మనకి సెకండరీ అండ్ సీనియర్ సెకండరీకి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగిందంట. స్పోర్ట్స్ కోచ్, యోగా టీచర్, కౌన్సిలర్కి వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. స్పోర్ట్స్కి సంబంధించి కానీ, యోగాకి సంబంధించి, డాక్టర్కి సంబంధించి ఎంబీబీఎస్ అండ్ రికగ్నైజ్డ్ విత్ ఎంసీఏ అనమాట. మెడికల్ కౌన్సిల్ ఖచ్చితంగా వీళ్ళు ఐడెంటిఫికేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట. నర్సెస్ కూడా అనమాట బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించి కూడా 5 years రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్ ఆర్ట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేటికి మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది క్లియర్గా ఆఫ్లైన్ ద్వారా మనం సెండ్ చేసుకోవడానికి. ఈ యొక్క దానికి మనం ఏ అయితే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయో వీటన్నిటిని మెర్జ్ చేసి మనం పంపించేసేయాలి. సో అదేవిధంగా ఈ యొక్క లైబ్రరీన్ జాబ్కి సంబంధించి మనకి నర్సింగ్ ఆఫీసర్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో నోటిఫికేషన్ అనమాట ఇది. శ్రీ చిత్తా తిరునాల్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ త్రివేంద్రానికి సంబంధించి అనమాట. మనకి ఎవరైతే ఈ యొక్క స్పెషల్ థెరపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్కి సంబంధించి, ల్యాబ్ కమ్ డాక్యుమెంటేషన్కి సంబంధించి, సోషల్ వర్కర్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ జనరల్ షుడ్ బి రీడ్ యాజ్ ఫాలో అంటూ కూడా ఏజ్ లిమిట్కి సంబంధించి అన్నీ ఇవ్వడం జరిగిందనమాట. ఎస్సీ ఎస్టీకి సంబంధించి, ఓబీసీ వారికి, నాన్ క్రిమినల్ వారికి ఏజ్ రిలాక్సేషన్స్ ఆల్సో అప్లికేబుల్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా లైబ్రరీన్ జాబ్కి సంబంధించి అన్ని జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.